హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ దగ్గర డబ్బులు ఉండకపోవడానికి ముఖ్య కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ సంపదని బలవంతంగా లాక్కోకూడదు. అది మహాపాపం. ఇటువంటి తప్పులు చేసే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవికి ఇలాంటి వాళ్ళ మీద ఆగ్రహం కలుగుతుంది. దోపిడీ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళ ఆస్తి చాలా త్వరగా నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎంత ధనవంతులైనా కూడా క్రమంగా పేదరికం వచ్చేస్తుందని గరుడ పురాణం చెప్తోంది. అలానే లక్ష్మీదేవి శుభ్రంగా లేని ఇళ్లల్లో ఉండదని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి విషయంలోనూ అరిచేవారి ఇంట పేదరికం వస్తుందని, పేదరికానికి ముఖ్య కారణం అదేనని గరుడ పురాణం చెప్తోంది. కొంతమందికి ఎప్పుడు ఎక్కువగా పళ్ళు కొరకడం, గోళ్ళు కొరకడం అలవాటు ఉంటుంది. ఇటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు. ఇలాంటి అలవాట్ల వల్ల చేతిలో డబ్బు ఉండదు. కాళ్ళు ఈడ్చడం కూడా మంచిది కాదు. కాళ్ళు ఈడుస్తూ నడిచే వ్యక్తుల జీవితంలో ఎప్పటికీ పురోగతి ఉండదు. అదేవిధంగా రాత్రిపూట భోజనం అయ్యాక తినేసిన పాత్రలని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత నిద్రపోవాలి. ఆ పాత్రల్ని అలానే వదిలేస్తే దురదృష్టం కలుగుతుంది. అలానే మితిమీరిన కోపం వల్ల వ్యక్తి జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు అని గరుడ పురాణం చెప్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.